పెట్టుకొని కలపడానికి రెడీ చేసుకున్నాం. మనం ఈ మామిడికాయ ముక్కల్లో ఇప్పటికే మనం ఇలా మంచి నూనె ఆయిల్ పోసి కొంచెం సేపు నానబెడతాము. ఒక అరగంట నుంచి ఒక 3/4 గంట సేపు ఈ ముక్కలన్నింటినీ ఇట్లా నూనె వేసి నానబెడతాం అనమాట. ఈ విధంగా ఇట్లా ఇవన్నీ కూడా 100 కాయలకు పైగా, అంటే ఒక 110 కాయల వరకు మనం ఈ బ్యాచ్ పికిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజు. ఈ విధంగా కంప్లీట్గా అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని, క్లీన్గా తుడిచేసుకుని, ఈ విధంగా కొంచెం లైట్గా ఆయిల్ పట్టించి వీటికి కొంచెం పసుపు కూడా వేసి వీటిని ఒక 1/2 అవర్ పైన ఇలాగ నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా కొలత ప్రకారంగా ఈ గిన్నెతోటి ఒక 30 గిన్నెలకి దగ్గరగా ముక్కలు వచ్చినాయి అనమాట, 30 గిన్నెలకు పైగా. సో ఇదే గిన్నెతోటి ప్రతిదీ కొలతగా తీసుకుని మనం ఈ పచ్చడి వెరీ ట్రెడిషనల్ పద్ధతిలో మనం ప్రిపేర్ చేస్తాము. సో మనం వీటికి సంబంధించి ఉప్పు, ఈ ఉప్పు వచ్చేసి కళ్ళుప్పు ఎండలో మార్నింగ్ ఎండవేడికి బయట ఆరబెట్టుకొని దాన్ని మనం మిక్సీలో పౌడర్ చేసుకొని ప్రతి పచ్చడికి మన ఫామ్లో మన జేఆర్ ఫుడ్స్ నుంచి ఇచ్చే ప్రతి పిక్కిల్కి కూడా ఉప్పు ఇలాగే వాడతాం మనం ఎప్పుడు, కళ్ళుప్పుని పౌడర్ చేసుకొని. అలాగే మెంతు పొడి, ఆవు పొడి ఇవన్నీ కూడా ప్యూర్గా మన దగ్గరే ప్రిపేర్ అవుతాయి. ఇవి కూడా యాక్చువల్గా మనం సేల్ చేస్తామన్నమాట. ఈ మెంతుపిండి, ఆవు పిండి అవి కూడా పికిల్ రిలేటెడ్ ఏమేమి కావాలనేది కూడా మన జేఆర్ ఫుడ్స్ నుంచి మీకు దొరుకుతుంది. సో ఇవి వచ్చేసి మెంతులు, అంటే మనకి ఇప్పుడు పౌడర్కి కావాల్సినవి ఈ విధంగా కొంచెం కలర్ మారే వరకు మంచి అరోమా వచ్చేటట్టుగా ఈ మెంతులు మనం కొంచెం లైట్గా వేపుకొని పౌడర్ చేసుకున్నాము. అలాగా వేపుకున్న మెంతులు, పచ్చి మెంతులు కూడా కొన్ని వాడతాము. అలా వేపుకున్న మెంతులు పౌడర్ చేసుకున్నదే ఈ మెంతు పొడి. సో మనం అంటే ఏ పచ్చడికి కావాల్సిన క్వాంటిటీ ఆ పచ్చడికి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవడం ఒక పద్ధతి మన దాంట్లో. అలాగే ఈ మెంతు పొడి ఆర్డర్లో మనం బయటికి పంపించాలనుకున్నప్పుడు బల్క్గా మనం ప్రిపేర్ చేయడం ఒక పద్ధతి. ఎప్పుడు అవసరం అప్పుడే ఈ మెంతు పొడి మన దగ్గర ప్రిపేర్ అవుతుంది. అట్లాగే మనం వాడే పసుపు, ఇది వచ్చేసి నెక్స్ట్ కారం. ఈ కారం కూడా మనమే ప్రిపేర్ చేస్తాము. ఈ పచ్చళ్ళకి సంబంధించిన కారం కావచ్చు, కూర కారం కావచ్చు. ఇది వచ్చేసి పచ్చళ్ళకు వాడే కారము. అలాగే కూర కారం, మసాలా కారంకి సంబంధించి, అలాగే సాంబార్ కారము, ఇలాంటివన్నీ కూడా మన వెబ్సైట్ నుంచి త్రూ వాట్సాప్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కూడా మనం పంపిస్తున్నాం. ఇప్పుడు మనం కలిపే మామిడికాయ పచ్చడి కోసం ఈరోజు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి కారం అనమాట. అలాగే ఇది వచ్చేసి ఆవు పిండి, ఆవాలు మంచి క్వాలిటీ సన్న ఆవాలు తీసుకొని వీటిని మనం బాగా ఎండపెట్టుకొని ఈ రకంగా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు 100 కాయల ముక్కలకి సరిపడా పౌడర్ మాత్రమే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని ఈ పచ్చడి కలుపుతున్నాము ఫ్రెష్గా. అలాగే వెల్లుల్లి, ఈ వెల్లుల్లి వచ్చేసి పొట్టు ఒలుచుకొని పెట్టుకున్న వెల్లుల్లి ఈ విధంగా. అలాగే కొంత పొట్టు ఒలిచేసి కొంతవరకు పేస్ట్ చేసుకొని మనకి పచ్చడిలో ఎక్కువ గుజ్జు రావడం కోసం అని చెప్పి ఇలా కూడా వాడతాను నేను. సో ఈ రకంగా వెల్లుల్లి ప్రిపేర్ చేసుకొని, అలాగే మంచి గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాము. ఈ ఇంగ్రీడియంట్స్తో మన దగ్గర ఈ మ్యాంగో పికిల్ అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కలర్ యాడెడ్ లేకుండా మనం ఈ పికిల్ ప్రిపేర్ చేస్తాము. ఎలా చేస్తానో మీరు ఈ వీడియోలో పూర్తిగా ప్రిపరేషన్ అంతా కూడా చూడొచ్చు. ఇది మనం ఇప్పుడు చూసాం కదా, దంచి పెట్టుకున్న కళ్ళుప్పు స్పీడ్గా కరగడం కోసం మనం ఇలా దంచేసి పెట్టుకుంటాము. ఇలా విడిగా భాగాలుగా పట్టడం వల్ల ముక్కకి మనం వేసే ఉప్పు కారాలన్నీ బాగా పట్టుకుంటాయి. పైన వేయడం వల్ల లౌతుగా కనిపిస్తుంది. అలాగే పసుపు, ఈ పసుపు వల్ల మనకి అంటే సరిపడా పసుపు వేసుకోవడం వల్ల మనకి బాగా నిల్వ ఉంటుంది. అలాగే దీని ద్వారా మనకి న్యాచురల్గా పచ్చడి మంచి కలర్గా ఉంటుంది అనమాట. పచ్చడి కోసం మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ కారం అనమాట. ఇదంతా కూడా కొలతకి ఎంత అయితే అవసరమో దానికి తగ్గట్టుగా మిరపకాయలు ఒకప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. సో కొలతకి మనం ఎన్ని ముక్కల్లో ఎంత కావాలి అనేది ఇప్పుడు నేను తీసుకున్న ఈ 110 కాయల్లో కూడా ఈ గిన్నెల్లో 3 భాగాలుగా నేను చేసుకొని పెట్టుకున్నాను. సో అదేవిధంగా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అవన్నీ కూడా మనకు 3 భాగాలుగా వేసేసుకుంటే సరిపోతుంది. మంచి న్యాచురల్ మిరపకాయలు కలర్ ఉంటాయి. అలాగే న్యాచురల్గా మనకి మనం వాడే మిరపకాయల వల్ల ఎక్కువ గుజ్జు కూడా వస్తుంది. సో ఈ విధంగా మనం కారం వాడతాము. ఇలా మనం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసిన తర్వాత ఈ 3 అలాగే ముందు నూనెలో మనం నానబెట్టుకున్నాం కదా, ఈ 3 బాగా కలిసేలాగా ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా ఫస్ట్ ఇదంతా కలిపేసుకుంటాను. దాని తర్వాత మనం ఆవు పిండి, మెంతిపిండి, ఇది వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మెంతిపిండి అనమాట. మొత్తానికి కలిపి కూడా ఇంకా వేడిగా ఉంది నిజానికి. ఈ మెంతిపిండి మనం తీసుకున్న 110 కాయలకి కలిపి వేస్తున్నాను. ఈ పౌడర్స్, ఈ స్పైసెస్ అన్నీ మనం సరిపడా కలుపుకోవడం వల్ల మంచి గుజ్జుతో పాటు ఏదైతే మనం అంటే మంచి పులుపు, మంచి కారం, అలాగే చేదు, అలాగే ఆవు పిండి ద్వారా వచ్చే గుజ్జు, నిల్వ ఇవన్నీ కూడా మనం ఎగ్జాక్ట్గా కలిపితే మాత్రమే ఇవ్వగలం అన్నమాట. అలాగే మెంతిపిండితో పాటు హెల్త్కి మంచి బెనిఫిట్ ఇచ్చే, అలాగే మనకి పంటికి తగిలినప్పుడు కూడా మంచి అంటే మనం ఫ్లేవర్ఫుల్గా ఫీల్ అయ్యేలాగా ఈ ఆయిల్లో ఊరి మెంతులు మంచి టేస్ట్ వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి ఇది ఆవపిండి. ఈ ఆవపిండి కూడా నేను కొలతగా పెట్టేసుకున్నాను. సో ఇది కూడా మనం తీసుకున్న 110 కాయల ముక్కలకి సంబంధించిన ఈ మూడిట్లో కూడా సమానంగా వేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ స్పైసెస్ అన్నీ కూడా మనం ఒక దాంట్లో ప్రిపేర్ చేసుకుని కూడా ఈ ముక్కలన్నీ పౌడర్లో వేసేసి కూడా మనం కలుపుకోవచ్చు. ఇలా కూడా మనం ముక్కల మీద డైరెక్ట్గా ప్రతిదీ వేయడం వల్ల కూడా ఏ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ ముక్కలు పేర్చుకుంటాయి. అలాగే ఇవి వచ్చేసి మనం ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఈ విధంగా. నిజానికి 3వ రోజు కలిపేటప్పుడు కూడా కొంతమంది వేస్తారు ఆయిల్లో, బట్ ఇప్పుడే వేసుకోవడం వల్ల మనకి ఈ స్పైసెస్ అన్నీ ఇది కూడా పీల్చుకొని మామిడికాయ ముక్క ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో అంటే కొంచెం డేస్ గడిచిన తర్వాత ఈ వెల్లుల్లిపాయ కూడా అదే ఫ్లేవర్తో మనం తినగలుగుతాము. సో ఫస్ట్ డేనే కలిపేస్తున్నాం. పచ్చడంతా కలుపుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుకొని మనం ఫైనల్గా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ మనం పొట్టు తీసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో అదనమాట. ఇది కూడా మనం సేమ్ ఉన్న వాటిలో క్వాంటిటీ రేషియోని బట్టి వేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత పట్టిన మామిడికాయ పచ్చడి, ఈ పచ్చడి ఆవకాయ బ్యాచ్లో మంచి రివ్యూస్, మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. అలాగే దీంట్లో కూడా సగం పికిల్కి ఆర్డర్ ఉండే రెడీ చేస్తున్నాను. మిగిలింది ఇంకెవరైనా కావాలంటే మన వెబ్సైట్లో ఉంటుంది, అలాగే వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ ఏదైతే కొత్త నెంబర్ అప్డేట్ చేస్తున్నామో అవన్నీ కూడా వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి. మన జరవా ఫుడ్స్ పేరుతో మన వెబ్సైట్ స్టార్ట్ అయింది, విజిట్ చేయొచ్చు. ఇంకేమేమి ప్రోడక్ట్స్ మన దగ్గర రెడీ అవుతున్నాయి కూడా చెక్ చేయొచ్చు, చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో పికిల్ కావాలంటే మోస్ట్లీ ఇది రెడీ అవ్వగానే ఇచ్చే అప్డేట్ని బట్టి ఫస్ట్ 2-3 డేస్లో చేసుకునే వాళ్ళకి మాత్రమే పంపించగలుగుతాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే మ్యాంగోస్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంకొక 3-4 బ్యాచెస్ వరకు మాత్రమే ఈ మ్యాంగో పికిల్, ఈ ఆవకాయ వరకు ఇవ్వగలుగుతాము. నెక్స్ట్ ఈ పౌడర్స్ అన్ని, ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసేసిన తర్వాత ఆయిల్ పోస్తే అప్పుడు కొంచెం కలపడానికి వీలుండి అడుగు వరకు మనకి చేయి వెళ్తుంది కలిపేలాగా, అలాగే బాగా ఈవెన్గా మిక్స్ అవుతుంది.